హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ పడుతుంది అనుకునే వారికి గుండె పగిలే వార్త ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సెబీ న్యూ రూల్స్ లిస్ట్ ఏంటి, ఆ టాపిక్ మీద ఈ వీడియోలో మాట్లాడదాం. కేఫిన్ టెక్, దీంట్లో భారీ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో మీరు ఇంట్రాడేలో ర్యాలీ కూడా చూశారు. ఆ చార్ట్ని స్టడీ చేద్దాం. దానికి ఉన్న న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ విషయం కూడా చూద్దాం. సో టెక్ మహీంద్రా, M&M, సో మంచి ర్యాలీ వచ్చాయి. సో రెండింటికి పాజిటివ్ న్యూస్ అప్డేట్లు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో రిలయన్స్ చార్ట్ ఏం చెప్తుంది, ICICI బ్యాంక్ చార్ట్ ఏం చెప్తుంది, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మనం 25,791, 25,581 దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయని చెప్పాను. దానికి సంబంధించిన లాజిక్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొకసారి. సో అంటే మీరు లాస్ట్ మంత్ వీడియోస్ చూసిన వాళ్ళు నేను లాజిక్, FIs, DIs యొక్క బై ఆర్డర్స్ని ఎట్లా ముందుగా ఐడెంటిఫై చేయాలి అనేది నేను చెప్పాను. ఈ వీడియోలో మరలా చెప్తాను. కాబట్టి ఎవరికైనా లాజిక్ ఇంట్రెస్ట్ లేదు, లాజిక్ నేర్చుకునే ఉద్దేశం లేకపోతే కనుక ఎక్కడే వీడియోని వదిలేసేయండి, నష్టమే ఉండదు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ లెవెల్, సో మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో స్క్రీన్ మీద ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తూ చూపిస్తుంది సండే వీడియో. ఇది సండే డ్రా చేశాను. 25,791, 25,593 అదనమాట. మరి ఈ లెవెల్ నుంచి పైకి టర్న్ అవుతుందని మీరు అనుకుంటున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ లెవెల్ మెన్షన్ చేసి టర్న్ అవుతుంది అయితే టర్న్ అవుతుందని, ఇట్ కెన్ టర్న్ ఆర్ ఎల్స్ ఇట్ మే నాట్ టర్న్. సో మీ వ్యూ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాను దాని గురించి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఈ లాజిక్ నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి మన వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. ఒక 3-4 వీడియోస్ చూస్తే కనుక ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ నుంచి టర్న్ అవ్వబోతుంది మార్కెట్. రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి హాలిడే. రేపు ఏదైనా గ్లోబల్గా టూ మచ్ బ్యాడ్ న్యూస్ ఉంటే ఉన్నా కూడా రేపైతే మన మార్కెట్ లేదు కదా. సో అలాగే ఏంటంటే డే ఆఫ్టర్ టుమారో కూడా ఏంటంటే మనకి గ్లోబల్గా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్, ఇప్పుడున్న బ్యాడ్ న్యూస్లు కాకుండా, ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ థింగ్స్ కాకుండా ఏదైనా టూ మచ్ బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప ఈ లెవెల్ బ్రేక్ అవ్వదు. సో చూడండి, ఈ క్యాండిల్ చొరకత్తి. కాబట్టి ఈ జోన్ సపోర్ట్ బేస్ చేసుకొని ఏంటంటే మార్కెట్ పైకి టర్న్ అవబోతుంది. సో ఈ జోన్లో ఏంటంటే హెవీగా FIIs అంటే మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్ ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆర్డర్లు హెవీగా ఉన్నాయి. అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. చూడండి జాగ్రత్తగా, కొత్త సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏంటంటే నిఫ్టీ చార్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెయింట్లో తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను డ్రా చేసిన లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 25,791, 25,581 కదా. సో జోన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎలా డ్రా చేశాను అని అంటే చూడండి ఫ్రెండ్స్, గతంలో ఇది ఫుల్ గ్రీన్ క్యాండిల్ అనొచ్చా, ఫుల్ బులిష్ క్యాండిల్ అనొచ్చా, గ్రీన్ క్యాండిల్ కదా. అండ్ నెక్స్ట్ డే ఏంటంటే గ్లోబల్ క్యూస్ బాగుండటం వల్ల గ్యాప్ అప్ అయింది. సో గ్యాప్ అప్ అయింది, ర్యాలీ అయిపోయింది. కానీ ఆ గ్యాప్ అనేది ఆ రోజు ఫిల్ అవ్వలేదు. అసలు గ్యాప్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర డిమాండ్ ఎక్కువయ్యి, అంటే బయర్స్ డామినేట్ చేస్తా ఆర్డర్లు ఉండి ప్రీ మార్కెట్లో సెల్లర్ ఆ ఏరియాలో లేడు. అందువల్ల ఏంటంటే ఎక్స్చేంజ్ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ చేస్తుంది. గుడ్ న్యూసా, గిఫ్ట్ నిఫ్టీ పైకుందా కిందకుందా అవి ఎక్స్చేంజ్కి తెలియదు కదా. సో ఎక్స్చేంజ్ ఏం చూస్తుంది, ప్రీ మార్కెట్ కౌంటర్లో ఉన్న బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్కి తగ్గట్టుగా మార్కెట్ ఓపెన్ చేస్తుంది. సో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర బయర్ ఉన్నాడు హెవీగా, సెల్లర్ లేడు కాబట్టి మార్కెట్ హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిపోయి పైకి వెళ్ళి క్లోజ్ అయింది, కానీ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి రాలేదు అని అంటే అక్కడ ఉన్న ఆ ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ అంతే ఉంటాయి. అవి నెక్స్ట్ డేకి, ఆ కమింగ్ డేస్కి కూడా ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. చాలామంది అనుకుంటారు ఆ రోజు ప్లేస్ చేసిన ఆర్డర్స్ అంతలా పెండింగ్ ఉంటాయా, నమ్మబుద్ధి కాదు. సో నేను ఒక మాట చెప్తాను వినండి. సో సడన్గా బ్యాడ్ న్యూస్ వచ్చిందనుకోండి, నిఫ్టీ పడిపోతూ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ పడిపోతూ ఉంటుంది, రిలయన్స్, TCS లాంటి మంచి కంపెనీలు కూడా పడిపోతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా జీరో అవ్వట్లేదు కదా, ఏదో ఒక ఏరియాలో కాగుతాయి కదా.
సో ఎంత ప్యానిక్ న్యూస్ వచ్చినా ఈవెన్ కోవిడ్ లాంటి టైంలో కూడా ఏంటంటే సో ప్రతి డే ఏదో ఒక రేంజ్లో ఆగింది మార్కెట్. నెక్స్ట్ డే పడింది, అది వేరే విషయం. కోవిడ్ అంతా భయపడ్డా కూడా పీపుల్ స్టాక్స్ ఏమి జీరోకి వెళ్ళవు కదా. సో ప్రతి డే ఏదో ఒక ఏరియాలోకి వెళ్ళి ఆగుతుంది అని అంటే బయర్ డామినేట్ చేసే ఏరియాలోకి వెళ్ళి ఆగుతుంది. అర్థమవుతుందా? సో నిఫ్టీ ఎక్కడ బోటమైంది కోవిడ్ టైంలో? 7,500 ఏరియాలో బోటమైంది. 7,500 అబౌవ్ 7,800 900 ఆ ఏరియాలో బోటమైంది. అంటే ఆ ఏరియాలో బయర్ ఉన్నాడు, అంటే ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కదా. అలా మార్కెట్ పడుతున్నప్పుడు ఏంటంటే ఒక ఏరియాలోకి వెళ్ళి ఆగిపోతుంది ఏంటంటే అక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి అర్థం అనమాట. సో ఇక్కడ ఆ ఎగ్జిస్టింగ్ పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి చూసారా, ఈ గ్యాప్ అప్ తాలూకా పెండింగ్ ఆర్డర్స్, అవి ఏంటంటే ఎప్పుడైతే రీట్రేస్మెంట్స్ వస్తాయో మార్కెట్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. చూడండి సార్, సెబీ రూల్స్ గురించి నేను మాట్లాడతాను. సో ఆ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సెబీ రూల్స్ గురించి మాట్లాడే ముందు మనకి ఇప్పుడు ఉన్న పరంగా ఏం బ్యాడ్ న్యూస్ లేదు. మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటంటే పైకి వెళ్ళాలనే చూస్తుంది. జస్ట్ రీట్రేస్మెంట్ అది అని ఇదని ఏంటంటే మార్కెట్లో పడేస్తుంటారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇది జస్ట్ రీట్రేస్మెంటే కానీ కిందకి పోయే ఉద్దేశం అనేది, హెవీగా కిందకి పోయే ఉద్దేశం అనేది ఇప్పుడున్న చార్ట్కి అయితే లేదు కదా. సో నేనేమంటాను, ఈ ఏరియా నుంచి ఈ గ్యాప్ దాకా బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాని నేను డ్రా చేస్తాను. చూడండి, పైన డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉందా, దాని టేల్ దాకా ఈ ఏరియా నుంచి, అంతే కదా, ఏరియా నుంచి బై ఆర్డర్స్ డామినేట్ చేసే ఏరియా అది. సో అందుకే గ్యాప్ అప్ అయింది. ఆ తర్వాత కమింగ్ డేస్లో కూడా రాలేదు. సో జోన్లోకి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది అనమాట. సో ఏదైతే మనం అనుకున్నామో ఆ జోన్లోకి నిన్న వచ్చింది. సో ఈరోజు కూడా ఆ జోన్లోనే ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో హెవీగా బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏది అని అంటే ఇప్పుడున్న చార్ట్కి దిస్ ఈజ్ ద ఏరియా. సో ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ క్లియర్ అయ్యేదాకా, ఏంటంటే మార్కెట్ వేగంగా అయితే పడదు. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి ఈ గ్యాప్ అప్ని బేస్ చేసుకొని లాజిక్ అనేది నేను డ్రా చేయడం అనేది జరిగింది. మీకు దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అనేవి నేను లాస్ట్ మంత్లో తెగ చెప్పాను. ఈ మంత్లో కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కొత్త సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి అంత ఈజీగా ఈ జోన్స్ ఏమీ బ్రేక్ అవ్వవు ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అనేవి. కాబట్టి మీరు లైవ్ మార్కెట్లో లైవ్ క్యాండిల్ చూడొచ్చు. సో ఈ ఏరియాలో ఏంటంటే ఆ బై ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి, మార్కెట్ స్ట్రెంత్ అవుతూ ఉంది. సో అయితే ఏంటంటే ఇవాళే ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడుతుందేమో అనుకున్నాను మార్నింగ్, కానీ పడలేదు. కాబట్టి నా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూని క్లోజ్ చేసుకున్నాను. ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు టెలిగ్రామ్ గ్రూప్లో గైడ్ చేస్తూ ఉంటాను కదా, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూని క్లోజ్ చేశాను. సో మీరు చూశారు కదా, క్లోజ్ చేశాను. అట్లాగేంటంటే ఏదైతే స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నా అబ్జర్వేషన్ని పోస్ట్ చేశాను కదా, సో ఆ వ్యూని కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ స్వింగ్ వ్యూ ఒకటి ఉంది, కింద ఇంట్రాడే వ్యూ ఉంది. ఇంట్రాడే వ్యూని క్లోజ్ చేశాము, ఆ వోల్టాలిటీ వల్ల హిట్ అయింది. కానీ స్వింగ్ వ్యూ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళాలని చూస్తుంది, ఇన్ఫ్యాక్ట్ పైకి వెళ్తుంది. సో నిన్న హెవీగా సెల్ ఆఫ్ జరిగింది కదా, దాని తాలూకా పెండింగ్ సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి పైన, అంతేగాని ఇక్కడ చెడేమి లేదు. సో రానుంది మంచి కాలమే అని చెప్తాను. ఈ లెవెల్ హోల్డ్ చేస్తున్నంత వరకు నేను ఏంటంటే పాజిటివ్గానే ఉంటానన్నమాట. సో అదనమాట లాజిక్. ఈ గ్యాప్ అప్ తాలూకా ఆర్డర్స్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. మీరు లైవ్లో చూస్తే కనుక క్యాండిల్ని జాగ్రత్తగా మీకు ఆ విషయం అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. చూడండి సార్, సెబీ న్యూ రూల్స్ గురించి ఏంటంటే, చూడండి సార్, సెబీ ఏంటంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెజర్స్ అన్నమాట ఇవి. అయితే ఏంటంటే దానివల్ల ఎక్కువ మంది పీపుల్ ట్రేడింగ్ చేసే అవకాశం కోల్పోతారు అని పీపుల్ అంటున్నారు. ఎందుకంటే మార్జిన్స్ పెంచితే ఎక్కువ మంది ట్రేడింగ్ చేయలేరు కదా. సో అయితే ఏంటంటే ఇంకా ఏంటంటే అవంతా కూడా పేపర్స్ మీద ఉన్నాయి, అయితే ప్రపోజల్స్లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన కొన్ని పాయింటర్స్ ఉన్నాయి అన్నమాట. 7 ఫ్యాక్టర్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారనమాట. సో చూడండి, ఇక్కడ మినిమం కాంట్రాక్ట్ సైజ్ని రివైజ్ చేయబోతున్నారు. అలాగే ఆప్షన్ ప్రీమియం అప్ఫ్రంట్ కలెక్ట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వాటికి సో ప్రీమియమ్స్లో చేంజ్ ఉంటుంది. అలాగే రేషనలైజేషన్ ఆఫ్ స్ట్రైక్ ప్రైజెస్, సో రిమూవల్ ఆఫ్ ది క్యాలెండర్ స్ప్రెడ్. సో అంటే సేమ్ డే 2 ఎక్స్పైరీస్ ఉండవు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందు చెప్పారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే పేపర్ మీద ఉన్నాయి. వీటన్నిటి మీద ఇంకా వర్కౌట్ చేసి ఏంటంటే, అలాగే మార్జిన్స్ మీద కూడా వర్కౌట్ చేసి మనకి ఫైనల్ అవుట్కమ్ అనేది త్వరలో వస్తుంది. సో నిన్న ఏదో భయపెట్టించింది మార్కెట్, నిన్న మీకు ఆల్రెడీ నైట్ చెప్పాను. సో ఏమీ లేదని పాయింట్ ఆఫ్ వ్యూలో. సో త్వరలో ఇవి చూడొచ్చు. అవి అనమాట ఈ 7 ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఇక్కడ ఒకసారి చూడండి. నేను ఈ లింక్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే కనుక.
7 ఫ్యాక్టర్స్ ఏంటి, దేని మీద ఫోకస్ చేస్తున్నారు అని. అది పూర్తిగా వచ్చిన తర్వాత మరొకసారి డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే టెక్ మహీంద్రా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో 4% పైగా జంప్ అయింది. సో సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే స్టాక్ని అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి టార్గెట్ ప్రైస్ని హైక్ చేశారనమాట 1749కి. సో దానివల్ల పెరిగిందని చెప్పి చెప్పచ్చు. అలాగే M&Mకి సంబంధించి చూస్తే కనుక ఆటో సేల్స్ M&Mకి సంబంధించి 16% ఈరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైజ్ అయ్యాయి. చూడండి 87,839 యూనిట్స్ అనమాట సెప్టెంబర్లో సేల్స్ అయింది. సో మంచిది. అలాగే ట్రాక్టర్ సేల్స్ కూడా పెరిగాయి. అలాగే ఎస్యూవీ సెగ్మెంట్ వల్ల ఏంటంటే M&M సేల్స్ బాగా పెరిగాయి అనేది మనకు కనిపిస్తున్న అప్డేటు. సో ఇట్లాంటి నెంబర్స్ పాజిటివ్గా రావడంతో ఇంట్రాడేలో M&M యొక్క స్టాక్ కూడా ర్యాలీ అయిందని చెప్పి చెప్పొచ్చు. ఈరోజు టాప్ గెయినర్స్లో M&M, టెక్ మహీంద్రా ఉన్నాయి. చూడండి. అలాగే కేఫిన్ టెక్నాలజీస్కి సంబంధించి సో వాళ్ళు ఏంటంటే ఇంటిమేషన్ ఆఫ్ ది షెడ్యూల్ ఆఫ్ ఎనలిస్ట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీట్. సో ఆ మీట్లో ఏం చేస్తారంటే ప్రజెంట్ చేస్తారన్నమాట కంపెనీ థింగ్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ కూడా చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఏంటంటే అవి ప్రజెంట్ చేస్తే ఇన్వెస్టర్స్కి నచ్చి బై చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అది దానికి సంబంధించిన థింగ్స్ జరుగుతూ ఉండటంతో ఆ అప్డేట్ రావడంతో ఏంటంటే స్టాక్ ర్యాలీ అయింది. కేఫిన్ టెక్నాలజీస్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ గ్రీన్ క్యాండిల్, ఇంతలా ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది అని అంటే చూడండి ఒక్క డేలో ఇంత రేంజ్లో బై చేసేది ఎవరు అంటే ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్. రీటైలర్స్ ఉంటారు కదా, రీటైలర్స్ ఏం చేస్తారంటే సపోర్టు రెసిస్టెన్స్ అని చెప్పి 2 లైన్ మీద ఊగుతూ ఉంటారు. ఆ లైన్ ఈ లైన్ ఊగుతూ ఉంటారు. అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ మీద బై చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, అంతే కదా. ఇంత రేంజ్లో బై చేసుకుంటారు. చూడండి ఇక్కడ వాళ్ళ ఆరిజిన్ అంతా మొదలైంది 1035కి, అంటే 1035 అంటే 1035 ప్రైస్కి స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ ఉంది? దగ్గరగా మనకి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1137. సో దగ్గర 100 పాయింట్స్ ఇంతలా రేంజ్లో మూవ్. సో ఇంతలా రేంజ్లో మూవ్ గ్రీనిష్గా ఫుల్ క్యాండిల్ పడుతూ వెళ్తుంది అని అంటే అగ్రెసివ్గా బై చేసుకుంటూ వెళ్తున్నారు. ఎఫ్ఐస్ కావచ్చు, డిఐస్ కావచ్చు, అంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్న థింగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయితే ఇలాంటి న్యూస్ అప్డేట్లతో ఏంటంటే ఇవి సోషల్ మీడియాలో కనిపించడంతో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏం చేస్తారంటే బై చేస్తారు. రేపు లేదు కాబట్టి రేపు ఉంటే రేపే బై చేసేవాళ్ళు చాలామంది, లేదా థర్స్డే ఏం చేస్తారంటే దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రీసెంట్గా జియో ఫినాన్స్ యొక్క లాజిక్ చెప్పాను, మీకు గుర్తుందా? మనం ఏంటంటే ఇమీడియట్గా నెక్స్ట్ డే వెళ్తే ఏంటంటే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ దొరుకుతాము. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నెక్స్ట్ డే నుంచి ర్యాలీస్ వస్తాయి అనే గ్యారంటీ చాలా తక్కువ ఉంటుంది. రాకూడదని కాదు, చాలా తక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలి అని అంటే ఈ ఫుల్ క్యాండిల్లో సగం కన్నా కింద, సో భవిష్యత్తులో ఏదైనా టెంపరీగా డిప్స్ వచ్చినప్పుడు సో 1087 కన్నా కిందకు వస్తే నన్ను అడగండి. సో 1087 కన్నా కింద నుంచి బయింగ్ వస్తుంది. సో ఇంకా పర్ఫెక్ట్ లెవెలే కావాలి అని అంటే కనుక అసలు ఈ బయింగ్ స్టార్ట్ అయిన ఆరిజిన్ ఏంటో చూడండి. ఇక్కడ డౌన్ లాగా డౌన్ ట్రెండ్, స్మాల్ డౌన్ ట్రెండ్ నడిచిందా, స్మాల్ డౌన్ నడిచిందా కంటిన్యూగా, దాన్ని టర్న్ చేశారంటే ఎక్కువ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఇది 1047, 1014. ఈ లెవెల్ కోసం అన్నా వెయిట్ చేయండి. ఆగలేమనుకునే వాళ్ళు అట్లీస్ట్ 1087 కోసం అన్నా వెయిట్ చేయండి. పోయిపోతుంది అనుకునేవాడు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో హైయర్ లెవెల్లో కొనుక్కుంటారు. వాళ్ళు ఈ డోజీల్లో చిక్కుంటూ ఉంటారు. దాని తర్వాత ఎదురు చూస్తూ ఉంటారనమాట. అది ఎదురు చూస్తూ ఉంటారు కానీ మార్కెట్ అదే ఆ స్టాక్ ప్రైస్ అనేది అనుకున్నట్లు ర్యాలీ అనేది ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మీ అబ్జర్వేషన్ చూడండి, నేను చెప్పింది నమ్మద్దు. మీరు కూడా చూడండి. నేను రీసెంట్గా జియో చూపించాను, అలా చాలా స్టాక్స్ చూపించాను, చాలా వాటి గురించి చెప్పే ఉంటాను. అలాగే జియో కూడా మీరు చూసుంటారు, ఈ సగం క్యాండిల్ కన్నా కింద నుంచి బయింగ్ చూసే ఉంటారు. ఎప్పుడు డిప్స్ వస్తుందో మనం ఊహించద్దు. డిప్ వస్తే 1087 కింద మనం వెతుకుతాం. సో ఇంకా అదృష్టం బాగుంటే 1047, 1014కి దొరికితే ఇక్కడ నుంచి ర్యాలీ అవుతాయి అనమాట. కాబట్టి న్యూస్ వెమ్మట వెనకాల పడేవాళ్ళు ఏంటంటే రన్నింగ్ బస్ని క్యాచ్ చేసేవాళ్ళు అనమాట, రన్నింగ్ ట్రైన్ని క్యాచ్ చేసేవాళ్ళు. చాలా కష్టం అది. సో మెజారిటీ టైమ్స్ దెబ్బతింటారు, అర్థమవుతుందా? ఆగి ఉన్న బస్సుని ఎక్కేవాళ్ళు, ఆగి ఉన్న ట్రైన్ నింపాదిగా చూసుకొని జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ కానీ, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ కానీ సబ్స్క్రైబర్స్, అదనమాట. కాబట్టి రిమైండ్ చేయండి. సో బిజినెస్ కోసం చెప్తున్నాను, అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఇట్లా 1087కి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా, రోజు దాన్ని గాలం వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ అలర్ట్ పెట్టుకోవచ్చు. 1090 అని అలర్ట్ పెట్టాను. 1090కి లెస్ దాన్ కండిషన్ ట్రిగ్గర్ అవ్వగానే మనకి ఇక్కడ పాపప్ విండో వచ్చి సౌండ్ వస్తుంది. సో ఇలా మనం చాలా స్టాక్స్ స్కాన్ చేసుకొని పెట్టుకుంటాం. కాబట్టి ఏ రోజు ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తే ఆ స్టాక్ గురించి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేసుకోవచ్చు అనమాట, నేర్చుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది పనికి వస్తుంది అనమాట.
చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి రిలయన్స్ చార్టు, ఐసిఐసి బ్యాంకు ఇతరత్ర అప్డేట్స్ మనం చూస్తాం. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ అవి. చూసే ముందు ఏంటంటే, సో ఇక్కడ చూడండి, రీసెంట్గా నేను మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను. అలాగే ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన లింక్ ద్వారా చూడండి, మన లింక్ ద్వారా కనుక మీరు చేస్తే ఇక్కడ ఏజెంట్ కోడ్ అనేది నేను ఇచ్చాను చూడండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఏజెంట్ కోడ్ ఎంటర్ చేస్తే మా టీం అండర్లో ఉంటారు. సో నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. బైక్ ఇన్సూరెన్స్ చేస్తాం, కార్కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం, అంతే కదా. కాబట్టి వాటికన్నా వాల్యూ కదా మనం. కాబట్టి ఫ్యామిలీ డిపెండెన్సీ ఉంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే, ఇది మనం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్ థింగ్స్ అనమాట. కానీ అనుకోని థింగ్ ఏదైనా జరిగితే ఏంటంటే ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా మనం మన ఫ్యామిలీకి, పిల్లలకి, వాళ్ళకి ఇచ్చే భరోసా ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట, ఇన్సూరెన్స్ని కూడా అది. సో అలా కాబట్టి ఏంటంటే, సో మన ద్వారా చేయండి. మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నాయి, నేను ఇక్కడ ప్లేస్ చేసింది ఏంటంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనమాట. ఇదే బెస్ట్ ప్రొడక్ట్. సో కానీ మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే, రిటర్న్ ఆఫ్ ప్రీమియం కావాలన్నా, అట్లాంటి క్వెరీస్ ఉన్నా కూడా, మీకు ఏం తెలియకపోయినా కూడా మీరు హాయ్ అని మా టీం నెంబర్కి టెక్స్ట్ చేస్తే మా టీమే మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. జస్ట్ మీరు హాయ్ అని ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. అర్థమవుతుందా? హాయ్ అని చేయండి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. మీరు ఆఫ్లైన్ కావాలన్నా, ఆన్లైన్ కావాలన్నా, ఎలా కావాలంటే అలా చేయిస్తారనమాట. సో ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్లా ఏజెంట్ కోడ్ ఎంటర్ చేసి ఇట్లా ఏజెంట్ అండర్లో చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది. ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళారంటే ఇబ్బందులు పడతారు చాలా అనమాట. ఇబ్బందులు పడతారు. మనకి అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ క్లెయిమ్ అప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఆన్లైన్ అప్పుడు ఇబ్బంది పడతారు. అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే ఆఫ్లైన్ మీకు ఏదైనా బ్రాంచ్లో గైడెన్స్ కావాలన్నా మాకు టెక్స్ట్ చేస్తే మీకు ఆ బ్రాంచ్లో అపాయింట్మెంట్ ఇప్పించి అక్కడ కూడా గైడెన్స్ ఇప్పిస్తాం అనేది జరుగుతుందన్నమాట. సో అది మీకు మ్యాక్స్ లైఫ్ గురించి చెప్పా కదా, హైయెస్ట్ క్లెయిమ్ రేషియో ఉంది. 99.65% క్లెయిమ్ రేషియో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. ఇదే టాప్. ఎప్పుడైనా సరే మనం ప్రీమియం కాదు మనం చూసుకోవాల్సింది, క్లెయిమ్ రేషియో ఏది టాప్ ఉంది అనేది చూసుకోవాలన్నమాట ఇన్సూరెన్స్లోకి వెళ్ళేటప్పుడు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీకు ఉన్న ఇంపార్టెన్స్, ఫ్యామిలీకి ఇంకెవరికైనా కావాలి అన్నా కూడా చేయొచ్చు. అలాగే మ్యాక్స్ లైఫ్లో ఉన్న యూనిక్ బెనిఫిట్ ఏంటంటే, హస్బెండ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని వైఫ్కి ఇవ్వచ్చు ఇన్సూరెన్స్, అలాగే వైఫ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని హస్బెండ్ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ అట్లా. అలాగే ఏంటంటే మీరు ఈ లింక్ ద్వారా వెళ్తే ఏంటంటే మీకు కొంచెం గైడెన్స్ కూడా చేస్తుంది. ఈ లింక్ ద్వారా చేస్తే ఏంటంటే మా టీంకి ఆటోమేటిక్గా మీ నెంబరు మెసేజ్ కూడా వెళ్తుంది అనమాట. ఈ లింక్ ద్వారా మీరు తీసుకున్నా కూడా గైడెన్స్ అనేది ఫర్దర్గా ఉంటుంది అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. సేమ్ లాజిక్ నేను నిఫ్టీకి ఏది అప్లై చేశాను, సేమ్ లాజిక్ కదా. 52,571, 52,851 చూసారా అక్కడ నిలబడింది. అక్కడ ఎందుకు నిలబడింది మీకు అర్థం కావట్లా. బై అడ్రస్ చూడండి సార్, నేను మార్కెట్ క్లోజ్ అవ్వకముందే చెప్తాను, లైవ్లో టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ ఇస్తాను. సో ఇండియాలో ఇలా లైవ్లో అప్డేట్స్ ఇచ్చి ఇక్కడ మార్కెట్ రన్నింగ్లో వీడియోస్ రిలీజ్ చేస్తా, ఇంత కాన్ఫిడెంట్గా చెప్పేవి చాలా అరుదు, ఉండవని నేను అన్ను, చాలా అరుదు అనమాట. అంతేగాని జస్ట్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటంటే మార్కెట్ అవర్స్ తర్వాత చెప్పుకోవచ్చు. వాటి వల్ల ఏంటంటే మీరు లైవ్ మార్కెట్లో బెనిఫిట్ ఉండదు. మీరు ట్రేడ్ చేద్దామన్నా కూడా టకటక స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి. సో మీరు చూడండి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్న వాళ్ళు జనరల్గా ఏంటంటే స్టాప్ లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడరు, ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడలేరు అనమాట. ఎందుకంటే మార్కెట్ వోల్టాలిటీ వాటిని ఈజీగా హిట్ చేసేస్తుంది అనమాట. లిటిల్ పీపుల్స్ ఫాలో అయ్యే లాజిక్స్. కానీ ఇన్స్టిట్యూషన్స్ బై ఆర్డర్స్ ఏంటంటే అంత ఈజీగా చెక్ చదవరు. చూడండి, వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో నేనేం వ్యూ మార్చను, ఇంకా రెడ్లోకి వెళ్ళినా నేనేం మార్చను, క్లోజింగ్ వెళ్ళేటప్పటికి ఎలా ఉందో నేను మార్చను. ఈ లెవెల్ హోల్డ్ చేస్తుందా, మూమెంట్ బాగుందా, బై ఆర్డర్స్ యొక్క స్ట్రెంత్ బాగుందా లేదా, అది మాత్రమే నేను చూస్తానన్నమాట. సో అదనమాట నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా కదా. చూడమంటే సార్, నిఫ్టీ వీటితో పాటు ఏంటంటే రిలయన్స్ ఈ చార్ట్స్ని కూడా చూడాలి. సో మీకు రిలయన్స్లో బాగా డీప్ రెడ్ కనిపిస్తూ ఉంది. సో అయినా ఈవెన్తో ఏంటంటే ఈ లెవెల్ ప్రొటెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఏదైనా స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ చేద్దాము, ఏదైనా స్టడీ చేద్దాము, అట్లాంటి వాళ్ళకి ఈ లెవెల్ పెద్ద సేఫ్ థింగ్ ఏమీ కాదు. సో ఆల్రెడీ ఇక్కడ ప్లేడ్ అవుట్. కాబట్టి ఏంటంటే ఈ లెవెల్ ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పలేము. కాకపోతే నిఫ్టీ స్ట్రెంత్ని బేస్ చేసుకొని నిఫ్టీ వ్యూ అనేది కొనసాగిస్తూ ఉన్నానమాట. సో కాబట్టి ఇండివిజువల్గా రిలయన్స్కి వెళ్ళేవాళ్ళు ఈ లెవెల్ అంత సేఫ్ ఏం కాదు, అట్లా అని కిందకి వెళ్ళిపోతుందని నేను అన్న, కానీ అంత సేఫ్ థింగ్ ఏమీ కాదు. సో అలాగే ఐసిఐసి బ్యాంక్ కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఒకసారి మీరు చూస్తే ఐసిఐసి బ్యాంక్ కూడా ఏంటంటే టర్నింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో అదనమాట కదా, ఐసిఐసి బ్యాంక్ కూడా ఇక్కడ నుంచి టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. లెవెల్ అయితే కింద ఉంది, కానీ ఇది రన్నింగ్లో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే హార్డ్గా ఏంటంటే బయింగ్ అనేది వస్తుందన్నమాట.
సో మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే ఇంకాస్త రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళొచ్చు, లేదా ఎక్కడి నుంచే పైకి వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే నా వ్యూ ఇవ్వడానికి ఇక్కడ నుంచి కారణం ఏంటి అని అంటే, సో మార్కెట్లో ఏంటంటే స్ట్రెంత్ కనిపిస్తుంది మనకి. ప్రజెంట్ అయితే కనుక ఏ బ్యాడ్ న్యూస్ లేదు. కాబట్టి ఏంటంటే నిఫ్టీ హోప్ఫుల్లీ ఏంటంటే ఈ లెవెల్ని సస్టైన్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీ వ్యూని నేను గౌరవిస్తాను, దాంట్లో తప్పేముంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనమాట. రేపు మార్కెట్ హాలిడే, రేపు ఈవినింగ్ మనం మళ్ళీ చూద్దాం చాణక్యలో కానీ మిరాకిల్లో కానీ. నైట్ కుదిరితే చేస్తాను, లేకపోతే వీడియో చేయడం కుదరదు అనమాట. అది కుదిరితే చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాము. గుడ్ డే.